సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గారు, డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. తొలిషోతోనే సక్సెస్ స్టాక్ తెచ్చుకుని భారీ లాంబర్ పట్టేస్తుంది. ఈ సినిమా చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చిత్రంలోని కామెడీ ట్రాక్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పినటువంటి అనిల్ రావుపూడి అందుకోసం పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. సంక్రాంతి విన్నర్గా నిలిచిన ఈ సినిమా సీక్వెల్పై ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చినటువంటి ఓ ఇంటర్వ్యూలో ఈ సీక్వెల్పై ప్రకటన చేశారు అనిల్ రావుపూడి. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని అన్నారు. దీంతో సంక్రాంతికి వస్తున్నాం 2 వచ్చేది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అంతా ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా సత్తా చాటుతుందని, సంక్రాంతికి వస్తున్న మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతగానో ఆకర్షించిందని తెలియజేశారు. ఇప్పటికే యుఎస్ మార్కెట్లో 2 మిలియన్ల క్లబ్లో జాయిన్ అయినటువంటి ఈ సినిమా ఆస్ట్రేలియా మార్కెట్లో $3,03,000 పైగా గ్రాస్ వసూళ్లు చేసి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లో చూస్తే వెంకటేష్ గారి కెరీర్లోనే ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారని ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా 280 కోట్లకు పైగా భారీ వసూళ్లు సాధించి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ రాబోయే సంక్రాంతికి వస్తున్న మూవీ సీక్వెల్ ఏ రేంజ్లో ఉంటుంది, ఏ లెవెల్లో ఉంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ని ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుంది అనేది తెలియాలంటే ఈ సీక్వెల్ కోసం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయక తప్పదు. ముఖ్యంగా ఈ సీక్వెల్లో మరింత ఫన్తో పాటు భావోద్వేగ సన్నివేశాలను ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ సినిమా చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చిత్రంలోని కామెడీ ట్రాక్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.